ప్రతి ఒక్కరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా శతకోటి వందనాలు. ఎన్ని చెప్పినా కూడా అవి చాలు. అలాగే ఇంకా చాలామంది లైవ్లో ఉన్నారు. ఈ లైవ్లో ఉన్న వారందరికీ కూడా తప్పకుండా నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరు దయచేసి నిరుత్సాహపడద్దు. మనమంతా ఒక ఫ్యామిలీ, అన్నదమ్ములం. మెగాస్టార్ గారి అభిమానం. రాయుడు గారు ఒక జూమ్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. రాయుడు గారు, ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మన ప్రముఖ యాంకర్ శ్రీనివాస్ గారి ద్వారా మన విషెస్ చేయడం మన బెహ్రెయిన్ నుంచి చాలా ఆనందంగా ఉంది మాకందరికి కూడా. ఎందుకంటే నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందరో మారుతూ ఉంటారు, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి. కుల మతాల ప్రాంతాల ప్రజలకు మీ సినిమాలతో ఏకం చేసిన గనులు మీరు. మమ్మల్ని అందరినీ ఒకే తాటిపై నడిపించి సేవా కార్యక్రమాల బాట పట్టించిన స్ఫూర్తిదాత మీరు. ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా తరిగిపోని అభిమానం గనిగా మా చిరంజీవి. మేం చెప్పాలనుకున్న మా మనసులో మాటలను మౌనంగా వినే మహాముని మెగాస్టార్ చిరంజీవి. మా ఆహ్లాదాల అంచనాలన్నింటినీ అందుకోవడానికి నిరంతరం శ్రమించే నటశిఖామణి చిరంజీవి. మీ ప్రతి నిర్ణయం మాకు సమ్మతమే, మీ ప్రతి కదలిక మాకు సంతోషమే. ఎవరి ఊహ మా ఆలోచనలు తేలికపరిచిందో, ఎవరి మాట మా భుజం తట్టి నడిపిందో, ఎవరి చూపు మమ్మల్ని ఆనంద తీరాలకి తీసుకువెళుతుందో ఆ పేరే మెగాస్టార్. మా సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మా చిరంజీవి. మా దుఃఖాన్ని మాయించేసే మంత్రం చిరంజీవి. జీవితకాలం మాతో ఉండే ఎమోషన్ చిరంజీవి. దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ నేలుతున్న మకుటం లేని మహారాజు మా మెగాస్టార్ చిరంజీవి. లెక్కకు మించిన విజయాలతో కోట్లాది మంది ప్రేక్షకులు సంపాదించుకున్న మా పద్మ విభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ బెహ్రెయిన్. రైట్ బెహ్రెయిన్ నుంచి రాయుడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చాలా చక్కగా అన్నయ్య గారికి విషయం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ విజయ్ కుమార్, రామ్, ఉదయ్ కుమార్, వసంత్ గారు యూరోప్ కంట్రీ నుంచి ఉంటున్నారు చాలామంది. వీరందరినీ కూడా ఆ మెగా అభిమానులకు స్వాగతం పలుకుతున్నాను. హలో అండి. హలో.